హైవేస్ ఇప్పటికే మన దేశంలో చాలా చోట్ల డ్రైవర్లుగా లేడీస్ ఉన్నారు. ఆటోలు, క్యాబులు, బస్సులు, లారీలు కూడా. అయితే మన దగ్గర అఫీషియల్ వేళ అన్నప్పుడు ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా లేడీని పెడతారని అన్నారు కానీ పెట్టల. బట్ తెలంగాణలో గత కొద్ది రోజులుగా హైదరాబాద్ టు మిర్యాలగూడ వంకుడొత్తు సరిత అని చెప్పి మన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపూర్ దగ్గర ఉన్నటువంటి సీత్య తండ ఆ ప్రాంతం మహిళ. తను యాక్చువల్గా ఢిల్లీలో 10 years చేస్తున్నాడు డ్రైవర్గా. తన ఉన్న రాష్ట్రంలోనే చేసుకున్నాం, కుటుంబానికి అండగా ఉందని చెప్పేసి అనుకునే మూమెంట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి అయ్యా నా ఎక్స్పీరియన్స్ ఇది అన్ని మొత్తం సబ్మిట్ చేశారు. దాంతో ఆమెకి ముందుగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకి బస్సు డ్రైవర్గా ఉండమ్మని చెప్పేసి అన్నారు. ఆ విషయం రేవంత్ గారికి తెలిసి చాలా సంతోషపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక ఇప్పుడు ఇది చూసినటువంటి జనాలంతా ఏమంటారంటే మొట్టమొదటి మహిళా డ్రైవర్, బస్సు డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ అఫీషియల్గా రకంగా ఇప్పుడు ఆమెకి పర్మనెంట్ కాదు, అది అవుట్ సోర్సింగ్ అవచ్చు, టెంపరీగా కావచ్చు అన్నట్టు పర్మనెంట్ చేయండి అని ఉద్యోగ సంఘాల నాయకులు కోరుతున్నారు. నేను కూడా కోరుతున్నా. హైదరాబాద్ టు మిర్యాలగూడ బస్ సర్వీస్ అనేది ఏదైతే ఉందో ఆమె నడుపుతున్న విధానం అంత సవ్యంగా ఉంది, బాగుంది అనుకున్నప్పుడు ఆమె డేటా కూడా మొత్తం చెక్ చేయండి, ట్రాక్ రికార్డ్ మొత్తం చూడండి, అన్ని సవ్యంగా ఉన్నాయి అన్నప్పుడు ఆమెను కనుక పర్మనెంట్గానే చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పేరు వచ్చింది. అండ్ రానున్న రోజులలో మరికొంతమంది మహిళలు హ్యాపీగా ఆర్టీసీకి సంబంధించి బస్సు డ్రైవర్లుగా వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు. దాని టెస్ట్లో పాస్ అయితే హ్యాపీగా వాళ్ళు కూడా డ్రైవర్గా నియమితులు అవుతారు. అదేవిధంగా ఏపీలో కూడా ఆర్టీసీ మహిళా బస్సు డ్రైవర్లని చూడాలని నాకైతే ఉంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేసి ఆబ్వియస్ లేడీస్ అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి త్వరలో అక్కడ కూడా చూసే అవకాశం అయితే ఉందని నాకైతే అనిపిస్తూ ఉంది.